హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి కచ్ వర్క్లో చిన్న బాక్స్, స్మాల్ బాక్స్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది నన్ను కామెంట్ సెక్షన్లో పదే రిపీటెడ్గా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి కచ్ వర్క్లో మోటిఫ్ అంటే పెద్ద సైజ్ మోటిఫ్ ఎలా స్టిచ్ చేయాలన్నది ఇంతకుముందు వీడియోస్లో నేను 2 వీడియోస్ చేశాను. అయితే ఇప్పుడు వచ్చేసి స్మాల్ బాక్స్, చిన్న బాక్స్ చూపించమని చెప్పేసి అడిగారనమాట. అందుకని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఇది కూడా నేను వేసుకున్నది కచ్ వర్క్ బ్లౌజే. ఇది కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్లా వేశాను. ప్లెయిన్ బ్లౌజ్ మీద మిర్రర్స్, అక్కడక్కడ మిర్రర్స్ వేశాను. ఇది కూడా వచ్చేసి నేను కచ్ వర్క్ మోటిఫ్ ఇప్పుడు చూపించేది బేసిక్ అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బేసిక్ చిన్న బాక్స్ నేర్చుకుంటే ఎన్ని డిజైన్స్ అయినా వేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, నేర్చుకోండి. ఇప్పుడు ఫ్యాషన్ కచ్ వర్క్ కాబట్టి చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది అన్నది చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ మీద ఉన్న డిజైన్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కచ్ వర్క్ మోటిఫ్ అనమాట. ఇలా ఆల్ ఓవర్ డిజైన్లా కూడా వేసుకోవచ్చు, నెక్ రౌండ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను ఈ పెద్ద బంచెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది. ఈ బ్లౌజ్ మీద ఉన్న డిజైన్ చూసే నన్ను అడిగారు ఈ బాక్సెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది. చిన్న బాక్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఒక వీడియో చేయండి అక్క అని అడిగారు. సింపుల్గా ఈ బాక్సెస్తో కూడా నీట్గా బ్లౌజ్ మీద వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా ఇలాగా బాక్స్లా వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ బాక్స్ సైజుని బట్టి మనం థ్రెడ్ తీసుకోవాలి. ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలో ఈ బాక్స్ సైజుని బట్టి తీసుకోవాలన్నమాట. నెంబర్స్ వేస్తున్నాను, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా, అందుకని నెంబర్స్ వేస్తున్నాను. ఇక్కడ నేను శాంపిల్గా చూపిస్తున్నాను కాబట్టి యాంకర్ థ్రెడ్ 6 లైన్స్ ఉంటుంది కదా, 6 లైన్స్ ఎక్కించేసుకున్నాను నీడిల్కి. అదే బ్లౌజ్ మీద కుట్టేటప్పుడు చిన్న సైజు వేస్తాం కాబట్టి 2 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ తీసుకోవాలి. సో కుట్టడం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి, అంటే గీతకి కొంచెం బయట వైపు నుంచి తీసుకోవాలి. ఇప్పుడు నీడిల్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా తీసుకోవాలి. కరెక్ట్గా గీత మీద నుంచి కాకుండా కొంచెం బయట వైపుకి తీసుకుంటే ఇలాగా చూసారా, లైన్ మీదకి కరెక్ట్గా వస్తుంది. ఈ కట్లు వేసుకునే దాన్ని బట్టే కరెక్ట్గా వస్తుంది అనమాట కచ్ వర్క్ అనేది. సూదిని ఇలాగా రివర్స్ సైడ్ తీసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఈ బాక్స్ అనేది మెయిన్ అనమాట, మెయిన్ బేసిక్ ఇది కచ్ వర్క్కి. ఈ బాక్స్ నేర్చుకుంటే తర్వాత ఎన్ని డిజైన్స్ అయినా వేయడం కుదురుద్ది. ఓన్లీ స్మాల్ బాక్స్ యూస్ చేసి బ్లౌజ్ డిజైన్ ఎలా చేయాలి అన్నది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసరికి 4th నుంచి 1 లైన్ ఉంది కదా, 1 దగ్గర వేసుకున్న లైన్, ఆ లైన్ కింద నుంచి ఇక్కడ కిందకి దింపేసుకోవాలి సూదిని. ఇప్పుడు కరెక్ట్గా కట్లు పడినాయి అనమాట. సో ఫిల్లింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ కట్లు వేయడానికి మనం థ్రెడ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి ఫిల్లింగ్ అనేది. ఈ థ్రెడ్ అనేది పైకి వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు సెకండ్ దగ్గర థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్లో నుంచి ఇలా నీడిల్ తీసుకోవాలి. ఫస్ట్ నుంచి సెకండ్కి లైన్ వేసాం కదా, ఆ లైన్లో నుంచి తీసుకోవాలి. మనం ముందుగా వేసుకున్న ఫిల్లింగ్లో నుంచి తీసుకోకూడదు. ఇలా మళ్ళీ 3 దగ్గర ఇలా థ్రెడ్లో నుంచి లాగాలి. ఇప్పుడు మళ్ళీ 2 దగ్గర నుంచి 3 వరకు ఒక లైన్ వేసాం కదా, ఆ లైన్ కింద నుంచి తీసుకోవాలి. లోపల ఉన్న లైన్ వదిలేయాలి. మళ్ళీ 4 దగ్గర ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి 3 నుంచి 4కి ఇంకొక లైన్ ఉంది కదా, ఆ లైన్ కింద నుంచి ఇలా తీసుకోవాలి. లోపల ఉన్న లైన్ తీసుకోకూడదు. ఇప్పుడు 2 లైన్స్ ఉన్నాయి కదా, లోపల ఒక లైన్, ఫస్ట్ లైన్ వదిలేసుకుని సెకండ్ లైన్లో నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక అల్లికలా వస్తుంది అనమాట. లోపల నవ్వారు అల్లిక అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది. ఇప్పుడు చివరికి వచ్చేసరికి మళ్ళీ 1 దగ్గర కూడా ఇలాగా థ్రెడ్లో నుంచి తీసుకోవాలి. మనం ఫస్ట్ ఫిల్లింగ్కి ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే మళ్ళీ సూది దింపేసుకోవాలి.
దింపేసుకుని ముడి వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అంతే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. బాయ్ ఫ్రెండ్స్.